కొల్లూరు లిఖిత నెల రోజుల క్రితం 13 సంవత్సరాల పాప కిడ్నాప్ అయింది అని పోలీసు వారికి ప్రజలందరికీ తెలిసిందే. నెల రోజులు అవుతా ఉంది. ప్రభుత్వం అనేక ఆయుధాలు, అనేక మీడియాల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో అనేక కార్యక్రమాలను దిగ్విజయంగా చేసుకుంటా ఉంది. పేదవారి పిల్ల కిడ్నాప్ అయితే నెల రోజులు అవుతా ఉంటే స్వయాన మంత్రి నియోజకవర్గం మంత్రి కూడా వచ్చాడు, మహిళా చైర్పర్సన్ వచ్చింది. ప్రభుత్వానికి తెలుసు ఎందుకు నెల రోజుల నుంచి పిల్ల ఆచూకీ కనుక్కోలేకపోయారు. ప్రభుత్వం అంత అసమర్థతగా ఉందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల గోడు పట్టించుకోరని అడుగుతా ఉన్నా. ఒక బీసీ పిల్ల కిడ్నాప్ అయింది మహాప్రభు అని ఆక్రోశిస్తూ ఉంటే, బాధపడతా ఉంటే ఎందుకు మీరు మనసు పెట్టలేదని అడుగుతా ఉన్నాం. అంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పేదవాళ్ళకి ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ పిల్లకు ఏమైంది, ఎందుకు నిందితుడిని పట్టించుకోలేదు? నిందితుడు ఎవరైనా ఎలాంటి వాడైనా తక్షణమే అరెస్ట్ చేయాలని వాళ్ళకి తెలియదా? అంటే పోలీసుల కళ్ళగప్పి అయినా దేశమంతా వెళ్ళిపోయాడని అడుగుతా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా పట్టుకొచ్చే సామర్థ్యం ఉన్నటువంటి మీకు అన్ని అంశాలు మీ దగ్గర ఉంటే ఎందుకు అలసత్వంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. తక్షణమే నిందితుడిని అరెస్ట్ చేయాలా? పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించాలా? అప్పగించలేనప్పుడు, అరెస్ట్ చేయనప్పుడు ప్రభుత్వం ఎదురుగా చేతులెత్తేసింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పేదల మీద, పేదల బ్రతుకుల మీద, వాళ్ళ జీవన విధానం మీద, దళితులు బీసీలు బ్రతకటానికి ఈ రాష్ట్రంలో తావులేదు అని చెప్పడానికి ఏమాత్రము సంకోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక బీసీ మహిళ, బీసీ పిల్ల, చదువుకునే అమ్మాయి కిడ్నాప్ అయ్యి ఈ రోజైతే పోలీసులు కళ్ళు పూసుకున్నారని అడుగుతా ఉన్నాం. ఏ జిల్లా యంత్రాంగం ఏమైంది? రాష్ట్ర యంత్రాంగం ఏమైంది? ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాలోనే ఉంటున్నాడే. అంటే బీసీ మహిళ వెళ్ళిపోతే మీకొద్దు, మీ వాళ్ళైతే మీరు పట్టించుకుంటారు, మీ సంబంధించిన వాళ్ళైతే మీరు పట్టించుకుంటారు, మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కడున్నా పట్టుకు తీసుకొస్తారు. కానీ పేదల గురించి ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అందుకనే హత్యలు, మారణభంగాలు, కిడ్నాప్లకి ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్ని రక్షించండి. ఇకనైనా చంద్రబాబు కళ్ళు తెలిసి తక్షణమే బట్టిప్రోల్లో జరిగిన ఇన్సిడెంట్ మీద స్పందించాలా? సాయంత్రానికి అలా స్టేట్మెంట్ రావాలా? త్రికరణ శుద్ధి మంత్రి, నీవు చేతనైనటువంటి వ్యక్తివైనా దద్దమయ్యా, తక్షణమే ఈ పిల్ల గురించి ఆజూకి తెలియపరిచి ఈ తల్లిదండ్రులు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యాచరణ విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా మీకు మీ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాత్రం ఈ కార్యాచరణలో భాగమైన ప్రతి ఒక్కరికి తెలియపరుస్తా ఉన్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలి.